లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు. గానము చేయుడు సుకీర్తనను యెహోవాను గురించి క్రొత్త గాను రక్తిగాను. గానము చేయుడు సుకీర్తనను యెహోవాను గురించి క్రొత్త గాను రక్తిగాను. గానము చేయుడు సుకీర్తనను తన్నామమును తించి అతని, తన్నామమును తించి అతని రక్షాజన్నుగా సారే ప్రసిద్ధము చేసి పన్నుగా నన్యులలో మహిమాయందున్నత చిత్రములను జాటండి. గానము చేయుడు సుకీర్తనను
పరిశుద్ధాలంకారముతో పరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన పరులైయుండండి. ధరణి సకల జనులారా లోక గురుని ఎదుట భీతి గొనుచునుండండి. గానము చేయుడు సుకీర్తనము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక ధ్యానమాలిక అనుదినము మనం ధ్యానం చేస్తుండగా దేవుడు తన ఆధ్యాత్మిక సూచనలు మనకు అనుగ్రహిస్తున్నాడు. అనుసరించాల్సినవి, విడిచిపెట్టాల్సినవి ఆయన మనకు ప్రబోధిస్తుండగా రండి ఆశతో ఆసక్తితో ఆలకిద్దాం, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న వాస్తవాన్ని గమనించి వేకువన లేచి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ధ్యానం చేద్దాం. వీలైతే కుటుంబాలుగా చేరి, కుటుంబంతో చేరి ఉదయాన్నే దేవుని వాక్యముతో మన దినచర్య ప్రారంభిద్దాం. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానమును బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి మీరు మాకు ప్రబోధిస్తుండగా ఆ బోధల సారాంశాన్ని వ్యక్తిగతంగా మాకు అన్వయించుకుని అనుసరించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. 6వ వచనం, 5వ వచనం, 4వ వచనం కూడా 4, 5, 6 వచనాలు చదువుదాం. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. 4, 5 చాలనుకుంటా. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అప్పుడు మరి ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. అలాగే ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడు అన్నప్పుడు ఆ పరలోకపు తండ్రి, అబోవ్ ఆల్ క్రియేటెడ్ బీయింగ్స్ అనగా సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించిన వాడు. మరి మనుషులను మాత్రమే కాకుండా ఏలికలు, పాలకులు, వీరందరికీ కూడా దేవుడు ఆయా రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు. కాబట్టి పాలకులని భావించే వాళ్ళు ఇదే మాకు స్వార్జితమని, లేకపోతే ఇది మాకు అధికారమని, అది శాశ్వతమనే భావన అనుభవాల మధ్య ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే వీటన్నిటికి మించిన ఒక శక్తి ఉంది. ఆ శక్తి దేవుడు. ఆ శక్తి సృష్టికి అతీతమైన వాడు, అనగా సృష్టికర్త. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ 2, 3 వచనాల్లో చెప్పబడ్డ ఈ అంశాలన్నీ కూడా ఎవరు మాట్లాడుకుంటున్నారంటే సృజించబడిన వారు. ఎవరికి వ్యతిరేకంగా? యెహోవాకును ఆయన అభిషేక్తుని కనుక సృష్టికర్తకు వ్యతిరేకంగా. సృష్టికర్త మాట విననంటుంది. ఆలోచించండి. సృష్టికర్త మాట వినను అంటుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన శరీరాన్ని నిర్మించిన నిర్మాత దేవుడు. ఆ సృష్టికర్త ఈ శరీరాన్ని నిర్మించినప్పుడు ఆయన మట్టితో మానవుని రూపకల్పన చేసినప్పుడు ఈ శరీరంలోని బాహ్య విభాగాలు మాత్రమే కాకుండా అంతరంగ అవయవాలు కొన్ని ఉన్నాయి. ప్రతి దానికి కొన్ని నియమాలు దేవుడు ఇచ్చాడు. ప్రతి దానికి కొన్ని నియమాలు ఇచ్చాడు. సో ఆ నియమానుసారంగా అది పనిచేయాలి.
మనము భుజించిన ఆహారాన్ని అది జీర్ణమగినట్లుగా ఈ నోరు లాలాజలముతో కలిపి లోనికి పంపించాలి. ఆ లివర్ తాను చేయాల్సిన పని అది చేయాలి, కిడ్నీ తాను చేయాల్సిన పని తాను చేయాలి, గుండె తాను చేయాల్సిన పని తాను చేయాలి. కనిపించని ప్రతి అవయవం కూడా దానికి నియమించబడిన నిర్దిష్టమైన పనులు అది చేయాలి. మెదడు కానీ లేకపోతే నరాలు కానీ ఏవైనా కానీ. ఒకదాని పని మరొకటి చేయదు. గుండె పని కిడ్నీ చేయదు, కిడ్నీ పని లివర్ చేయదు, లివర్ పని గుండె బ్రెయిన్ చేయదు. దేని పని అదే చేయాలి. సో అది క్రమము. కాబట్టి ఈ కనిపించని అంతర్భాగాలు కానీ బయటికి కనిపించే కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు ఇవన్నీ కూడా బయటికి కనిపించే భాగాలు పని చేయకపోయినా అనగా నిరర్ధకమైపోయినా, కొంతమందికి పక్షవాతం వస్తుంది, ఒక పక్క మొత్తం పాడైపోతుంది. కొంతమందికి చెవుడు ఉంటుంది, కొంతమందికి మాట్లాడలేరు, కొంతమందికి చూపు ఉండదు, అయినా బ్రతకగలరు. కానీ అంతరంగ విభాగాలు పనిచేయకపోతే ఏ ఒక్క భాగం, కంటి కనిపించని భాగాలు కూడా ఆ నర్వ్ సిస్టంలో కొన్ని చిన్న బ్లాక్ ఏర్పడ్డా మనిషి బ్రతకడం కష్టం. సో వాటికి దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టికర్త సృజించబడిన మానవునికి ఒక క్రమాన్ని ఇచ్చాడు. అలాగే మానవుడు తప్ప మిగతా సృష్టి అవత్తు గమనిస్తే ఈ ఖగోళ మండలంలో సూర్యచంద్ర నక్షత్రాలు వాటి గమనానికి, మనము జీవించి ఈ భూమి భ్రమణానికి ఒక ఆర్డర్ ఇచ్చాడు దేవుడు, ఒక క్రమాన్ని ఇచ్చాడు. కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగకపోతే వాతావరణంలో మార్పు రాదు, మార్పులు లేకపోతే మనిషి బ్రతకలేడు. అలాగే భూమి మాత్రమే కాదు, సూర్యచంద్ర నక్షత్రాలు కొన్ని కోట్ల కలిగిన నక్షత్రాలు ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ కూడా ఒకదానికొకటి ఢీకొనకుండా వాటికి అనిపించబడిన మార్గములు అవి పయనించాలి. వాటిని చూసే మన మనిషి ఆ విమానాన్ని కనుగొని ఆ విమాన మార్గాన్ని ఆకాశంలో రూపకల్పన చేశారు. అందుకే విమానాలు ఆకాశంలో ఢీకొన్నట్టుగా కనిపించవు. ఎందుకంటే వాటి మార్గంలో అవి పోవాలి. అలాగే ఆ నక్షత్రాలన్నీ కూడా వాటి మార్గంలో ఒకే దగ్గర స్థిరంగా ఉండవు. మనకు దూరంగా ఉంది, అవి చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ భూమి కన్నా పెద్దవైన ఆకారాలు అవన్నీ క్రమంగా వెళ్తాయి. క్రమము తప్పితే అది అక్రమం అవుతుంది. అక్రమమైనప్పుడు జరిగేది ఏంటంటే దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. శరీరంలోని అంతర్భాగాలు క్రమంగా పనిచేయకుండా క్రమాన్ని తప్పితే ఈ శరీరము జీవించదు, ఏ భాగమైనప్పటికీ కూడా. అనగా శరీరం యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాగే ఖగోళ మండలంలో ఉన్న ఆ సూర్యచంద్ర నక్షత్రాదులు అవి ఆ క్రమాన్ని తప్పితే వాటి ఉనికి, అలాగే భూమి దాని క్రమాన్ని తప్పితే దాని ఉనికి ప్రశ్న. అనగా తన్ను తాను చంపుకునే రీతిగా, ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అ సూసైడల్ స్టెప్ టు క్రాస్ ఇట్స్ లిమిట్. దాని యొక్క పనిని చేయకుండా కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను, నేను రోజు తిరుగుతున్నాను కాబట్టి నేను ఈరోజు తిరగను, లేకపోతే ఒక 4 రోజులు తిరగను అంటూ భూమి భావించింది అనుకోండి, ఏమవుతుంది? భూమండలంలో ఉన్నటువంటి జీవరాశి యావత్తు కూడా నాశనం అయిపోతుంది. సో క్రమాన్ని ఇచ్చాడు దేవుడు, క్రమాన్ని ఇచ్చాడు. వాళ్ళేమంటున్నారు, మేము క్రమము తప్పుతాం, ఈ కట్లు తెంపుకుంటాం, ఈ పాశాలు తెంపుకుంటాం అని వారు మాట్లాడుకుంటూ దేవుని అభిషేక్తునికి వ్యతిరేకంగా వారు మాట్లాడితే దేవుడు నవ్వుకుంటున్నాడట. క్రమాన్ని తప్పితే నశించిపోయేది నువ్వేరా. అక్రమమైన మార్గాన్ని నీవు ఎన్నుకుంటే నాశనమయ్యేది నువ్వే, నీ ఉనికి ఉండదు. ముందు చెప్పాను కదండి, 70-80 సంవత్సరాలు బ్రతకవలసిన వాడు అక్రమమైన వ్యసనాలకు బానిసలయ్యి 40-50 సంవత్సరాలకి తన ప్రాణాన్ని కోల్పోతున్నాడు. హీఈస్ లూజింగ్ హిజ్ ఓన్ లైఫ్. దట్ మేక్స్ నో డిఫరెన్స్ టు ద క్రియేటర్. సృష్టికర్తకి ఏమీ దానివల్ల నష్టం జరగదు.
నష్టపోయేది నువ్వే. కాబట్టి వారు ఆ రీతిగా భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తునికి విధంగా నిలబడుతున్నప్పుడు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నప్పుడు, అనగా దేవునికి వ్యతిరేకంగా ఏలికలు పాలకులు, అది వారెవరైనప్పటికీ కూడా, నేటి కాల పరిస్థితుల్లో ఏలికలు పాలకులు నిజ దేవునికి, సజీవుడైన దేవునికి భిన్నముగా వారు ప్రణాళికలు వేస్తే నష్టము ఎవరికి, కష్టము ఎవరికి అంటే సృష్టికర్త కాదు, సృష్టికి. అందుకే ఆయన ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, అనగా ద గాడ్ ద క్రియేటర్ ఈజ్ నాట్ బిలాంగ్ టు దిస్ ఎర్త్. సృష్టించిన సృష్టికర్త ఈ సృష్టి లోపల ఉన్నవాడు కాదు, సృష్టికి అతీతమైన వాడు. యు కెనాట్ ఫైండ్ యువర్ గాడ్ అమాంగ్ ది క్రియేటెడ్ బీయింగ్స్, అమాంగ్ ది క్రియేషన్, బికాస్ హీ ఈజ్ అవుట్సైడ్ ఆఫ్ క్రియేషన్. ఆ సృష్టి చేయాలంటే సృష్టి వెలుపల ఉన్నవాడే చేయగలడు కదండి. కాబట్టి ఆకాశముందున్నవాడు ఆయన నవ్వుచున్నాడు. అత్యంత మరి ఆశీర్వాదకరమైన అత్యున్నత సింహాసనాసీనుడు. అక్కడి నుంచి ఈ భూరాజులు వేసే ప్లాన్స్ కానీ, ప్రణాళికలు కానీ, కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ, దైవ వ్యతిరేకమైన విధి విధానాలు కానీ చూసి ఆయన నవ్వుకుంటున్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? తమ ఉనికిని కోల్పోయే రీతిగా వారి ప్రణాళికలు, పద్ధతులు ఉంటున్నాయి. దే ఆర్ లూజింగ్ దేర్ ఓన్ లైఫ్, దే ఆర్ లూజింగ్ దేర్ ఓన్ ఐడెంటిటీ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ డీడ్స్ అండ్ ప్లాన్స్. వారి క్రియల ద్వారా, వారి ప్రయత్నాల ద్వారా, ప్రయోగాల ద్వారా తమ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. సో గాడ్ ఈజ్ లాఫింగ్ అట్ దెమ్. నవ్వుచున్నారు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆకాశమందు ఆసీనుడగు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించున్నాడు. లాఫింగ్ అట్ దేర్ క్రాఫ్టీ డివైజెస్, కుట్రలు, వ్యర్థమైన ఆలోచనలు చూచి ఆయన నవ్వుచున్నాడు. ఈ మాట మన కీర్తనల గ్రంథంలో 37వ కీర్తనలు కూడా ఒకసారి చూద్దాం. 37వ కీర్తన 12-13 వచనాలు చూస్తే, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పళ్ళు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండట ప్రభువు చూస్తున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. సో దిస్ ఈజ్ అవర్ టైం, మాకు అవకాశం దొరికింది కదా అంటూ భక్తిహీనులు నీతిమంతుల మీద మరి దురాలోచన చేస్తున్నారు, పండ్లు కొరుకుతున్నారట. దైవ వ్యతిరేకులు దేవుని బిడల మీద పళ్ళు కొరుకుతున్నారట. సో ఆ పళ్ళు కొరుకుతున్నప్పుడు వారి కాలం, అనగా వారి మీదికి ఉగ్రత వచ్చే ఆ కాలం వచ్చి చూచి ప్రభువు చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను, దరిద్రులను పరద్రోయుడికై యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసినారు, విల్లెక్కు పెట్టినారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును. వారు ఎక్కుపెట్టిన బాణము వారికే తగులుతుంది, గురిపెట్టిన ఆయుధము వారికే తగులుతుంది. అనగా వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సూసైడల్. కుట్రలు, కలహాలు. ఒకసారి ఆలోచిద్దాం. ఎదుటి వాడి మీద నాకు అసూయ ఉందనుకోండి, ఎదుటి వాడి క్షేమం చూచి నేను అసూయ పడుతున్నాను, నాలో క్రోధం పెరిగిపోతుంది. అసూయ ద్వారా నువ్వు ఎవరి మీద అసూయ పడుతున్నావో అతనికి హాని కలగదు సరికదా. ఆ అసూయ ఏం చేస్తుందంటే నీ గుండె మీద భారాన్ని కలగచేస్తుంది, నీ మెదడు మీద ఒత్తిడి కలగచేస్తుంది. అసూయ నీకు క్షేమం కాదు, ఎదుటివాడికి హాని చేయదు, నీకు క్షేమం కాదు. నీ శరీర అవయవాల్లో ఒక విధమైన ప్రేరణ, ఒత్తిడి కలిగింపచేసి అవి మరి తిరుగుబాటు చేస్తాయి. నీ ఉనికి ప్రశ్నార్థంగా మారుతుంది, నీ జీవితమే ప్రశ్నార్థంగా మారుతుంది. కాబట్టి వారు విల్లు ఎక్కిపెట్టిన బాణము వారి మీదకి, వారు దూసిన కత్తి వారికే కూర్చుకుంటుంది అనే మాట. అలాగే 59వ కీర్తన కూడా చూద్దాం. 59వ కీర్తన 5-8 వచనాలు.
సైన్యములకు బదు యెహోవా వైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపుకుము. సాయంకాలంలో వారు మరలా వచ్చుదురు. కుక్కవలే మురుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. వినువారెవరు లేరనుకొని వారు తమ నోట నుంచి మాటలు వెళ్ళగక్కుదురు. వారి పెదవుల్లో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుచున్నావు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలిసి కొన్నెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించు. అన్యజనులట అనగా దేవుని దైవ వ్యతిరేక శక్తులు ఎలా కుట్రలు పనుచున్నారో అతను ప్రార్థన చేస్తూ ఆకాశమందు ఆశ్రయుడైన దేవుడు నవ్వుచున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడో అది నాకు చూపిస్తున్నాడు అంటున్నాడు. The psalmist could able to see what will be happening to those people who are wicked. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎలా జరగబోతుందో ఆ విషయాలు ఆకాశమందు ఆశ్రయుడైన వాడు నవ్వుచున్నాడు అనే మాట. భూరాజులు ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి అటువంటి వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు అనే మాటలు ఇక్కడ స్పష్టంగా కనపడదు. అనగా దేవుని సమయము ఆసన్నమైనప్పుడు ఆయన ఉగ్రుడై వారితో పలుకుతాడని. 5వ వచనం చూడండి. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసనుడిగా చేసి. సో గాడ్స్ అపాయింటెడ్ టైంలో గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ రివెంజ్. ఆ సమయం వరకు దేవుడు వారి కుట్రలు చూసి, వారి ప్రణాళికలు చూసి, వారి ప్రయత్నాలు చూసి, దేవుని బిడ్డల మీద వారు చేసే ప్రయోగాలు చూసి ఆకాశమందు ఆశీనుడైన వాడు నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే సృష్టికర్తను అనుసరించిన వాడిని, సృష్టిని పూజించేవారు హింసిస్తున్నారు. కాబట్టి ఆ సృష్టికర్త నవ్వుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి మాకు అనేక అంశాలు మీరు బోధిస్తున్నారు, వినిపిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నారు. వాటిని అనుసరించి మా జీవితాలు సరిపోల్చుకుని అనేక అంశాల మధ్య, అనుభవాల మధ్య ఆదరించబట్టకు, సేద తీర్చబట్టకు, ప్రోత్సహించబట్టకు, స్థిరపరచబట్టకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.